శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. అక్టోబర్ 30 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే అష్టమి తిథి ఉదయం 10 గంటల 3 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత నవమి తిథి వచ్చింది. నక్షత్రం శ్రవణ నక్షత్రం సాయంకాలం 6 గంటల 28 నిమిషాల వరకు ఉంది. గురువారం శ్రవణ నక్షత్రంతో కలిసి వస్తే ధ్వజయోగం ఉంటుంది. ఈ ధ్వజయోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ప్రయాణాలు విజయవంతమవుతాయి. మీ పనులన్నీ దిగ్విజయంగా పూర్తి కావడానికి ధ్వజయోగం విశేషంగా సహకరిస్తుంది. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతి అయిన గురువు కర్కాటకములో ఉచ్ఛలో ఉన్నాడు. కర్కాటకం చంద్రుడిల్లు, శత్రువు స్థానం అయినప్పటికీ ఉచ్ఛలో ఉన్నాడు. కాబట్టి సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల ద్వారా పేరు తెచ్చుకోవడానికి చేసే ప్రయత్నాలు ఈరోజు ద్వాదశ రాశుల వాళ్ళకి చక్కగా అనుకూలిస్తే, అలాగే సేవా కార్యక్రమాల ద్వారా ధనాన్ని ఖర్చు పెట్టినప్పటికీ అద్భుతమైనటువంటి స్థాయిలో సంఘంలో ఉండటానికి ఈరోజు ద్వాదశ రాశుల వాళ్ళకి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. బంగారం కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు కూడా ద్వాదశ రాశుల వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. గురువు ఉచ్ఛలో కర్కాటకంలో ఉన్నాడు కాబట్టి ఈ అనుకూల ఫలితాలు 12 రాశుల వాళ్ళకు ఉంటాయి. అలాగే శ్రవణ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు మకరంలో, శనింట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా మానసిక అశాంతి, ఒత్తిడి, అలజడి ఉంటాయి. వాటిని పక్కన పెట్టి మనసు ప్రశాంతంగా ఉంచుకొని స్థిరమైన నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయాలి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా శ్రవణ నక్షత్రం ఉంది. శ్రవణ నక్షత్ర బలాన్ని బట్టి అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసుకోవచ్చు. అక్షరాభ్యాసం నిర్వహించుకోవచ్చు. సీమంతం కార్యక్రమం చేసుకోవచ్చు. కొత్త విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు శ్రవణ నక్షత్రం మంచిది. అలాగే కంప్యూటర్ కోచింగులు స్వీకరించడానికి శ్రవణ మంచిది. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి కూడా శ్రవణ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే భూములు, గృహాల కొనుగోలు, వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్స్ ఇవి చేసుకోవటానికి శ్రవణ నక్షత్రం మంచిది. అలాగే గ్రహదోషాలు ఉన్న వాళ్ళు ఆ గ్రహదోషాలు పోగొట్టుకోవటానికి చేసే యజ్ఞ యాగాదులకి, హోమాలకు కూడా శ్రవణ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే యోగా లాంటి విద్యలు ప్రారంభించడానికి, వాటిని నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలకు కూడా శ్రవణ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే అనారోగ్యాలు ఉన్న వాళ్ళు అనారోగ్యాలు పోగొట్టుకోవటానికి ఇచ్చే ప్రత్యేకమైన దానాలకు కూడా శ్రవణ నక్షత్రం మంచిది. అలాగే మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి శ్రవణ మంచిది. వ్యవసాయదారులు విత్తనాలు నాటడానికి కూడా ఈ నక్షత్రం చక్కగా అనుకూలిస్తుంది. శ్రవణ నక్షత్ర బలాన్ని బట్టి 12 రాశుల వాళ్ళు ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు స్త్రీల వల్ల కొద్దిపాటి బాధలు, ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. అంటే మేషరాశి స్త్రీలైనా పురుషులైనా ఇతర స్త్రీల వల్ల కొద్దిగా ఇబ్బంది పడతారు. కాబట్టి స్త్రీలతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అలాగే వ్యతిరేక వాదములు మీ పట్ల అందరికీ ఉంటాయి. అందరూ మీ గురించి వ్యతిరేకంగా మాట్లాడతారు. అయినప్పటికీ చిరునవ్వుతో, సమయస్ఫూర్తితో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. నేత్ర బాధలు వెంటాడతాయి కాబట్టి కంటికి సంబంధించిన ఆరోగ్య వ్యవహారాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి సామాన్యమైనటువంటి ధన వృద్ధి ఉంటుంది. అంటే ధనపరంగా వ్యాపారస్తులకి బాగా కలిసి వస్తుంది. కానీ సామాన్యమైనటువంటి ధనలాభం కలుగుతుంది. అలాగే ఈరోజు వృషభ రాశి వాళ్ళకి వాహన యోగం బ్రహ్మాండంగా ఉంది. అంటే బండి కానీ, కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు చాలా సులభంగా అనుకూలించి ఖచ్చితంగా ఈరోజు వృషభ రాశి వాళ్ళు వాహన యోగం పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి వస్తు లాభం కనిపిస్తోంది. బ్రహ్మాండంగా వస్తువులు కొనుగోలు చేసి ఇంటికి తీసుకురాగలుగుతారు. సామాన్యమైనటువంటి ధనలాభం ఉన్నప్పటికీ, ధనపరంగా సామాన్యమైన లాభమే ఉన్నప్పటికీ వస్తువులు కొనుగోలు చేయటంలో మాత్రం తిరుగులేని విధంగా ముందడుగు వేస్తారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా మానసిక ఆందోళనలు ఉంటాయి. మానసికంగా కొద్దిగా అశాంతి, ఒత్తిడి ఉంటుంది. దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. వృధా కాలక్షేపాలు చేస్తూ ఉంటారు. అనవసరంగా సమయాన్ని వృధా చేస్తారు. అలా చేయకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయటం కర్కాటక రాశి వాళ్ళకి అవసరం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా కొన్ని ఆందోళనకరమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ అంతిమంగా వాటన్నిటి నుంచి బయటపడగలుగుతారు. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోగలుగుతారు.
అలాగే సమయాన్ని వృధా చేసేటటువంటి వ్యక్తులకి సాధ్యమైనంత దూరంగా ఉండే ప్రయత్నం చేయటం సింహరాశి వాళ్ళకి ఈరోజు చాలా అవసరం. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి. అలాగే వివాహాది శుభ కార్యక్రమాల్లో వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే యోగము ఈరోజు కన్యారాశి వాళ్ళకు బ్రహ్మాండంగా కనిపిస్తుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా కొన్ని ఆందోళనకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఒత్తిడి ఉంటుంది, అంతిమంగా దాని నుంచి బయటపడగలుగుతారు. అలాగే సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయటం తులారాశి వాళ్ళకి ఈరోజు చాలా అవసరం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగ రంగంలో కొన్ని బాధలు ఉంటాయి, వృత్తిపరంగా ఉంటాయి. అంటే ఉద్యోగమైనా వ్యాపారమైనా ఏ వృత్తిలో ఉన్నా కూడా వృశ్చిక రాశి వాళ్ళకి ఆ వృత్తిపరంగా కొన్ని బాధలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. మీ సమయస్ఫూర్తితో ఆ బాధల నుంచి బయటపడతారు. రుణ బాధలు వెంటాడుతూ ఉంటాయి. అటువంటప్పుడు చక్కటి పరిష్కారం వైపు అడుగులు వేయగలుగుతారు. అనారోగ్య భావనలు కనిపిస్తున్నాయి కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం మంచిది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి సామాన్యమైన ధనవృద్ధి ఉంది. ఏ వ్యాపారం చేస్తున్నా పూర్తిగా లాభం అనేటటువంటిది అద్భుతంగా లేకపోయినా కూడా కొంతవరకు ధనలాభం ఉంటుంది. వ్యాపారంలో ఉన్న వాళ్ళకి సామాన్యమైన ధనలాభం అయితే ఉంటుంది. వాహన యోగం మాత్రం ధనుస్సు రాశి వాళ్ళకు బ్రహ్మాండంగా కనిపిస్తుంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శత్రు బాధలు అనేటటువంటివి కొద్దిగా ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. కాబట్టి మకర రాశి వాళ్ళు సాధ్యమైనంత వరకు శత్రువులకు దూరంగా ఉండండి. శత్రువులు కనిపిస్తే చిరునవ్వు నవ్వి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి. అలాగే వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే రుణాలు అనేటటువంటివి తీర్చే సూచనలు ఈరోజు మకర రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. మీకు పెద్ద మొత్తంలో అప్పులు ఉన్నా సరే వాటి నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నాలు మకర రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. దాదాపుగా అప్పుల సమస్యల నుంచి సులభంగా బయటపడగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు జాయింట్ సమస్యలు ఉన్నాయి. అంటే పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో కొద్దిపాటి సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేవాళ్ళు గొడవలు రాకుండా కుంభరాశి వాళ్ళు ఈరోజు జాగ్రత్తగా మాట్లాడుకునే ప్రయత్నం చేయాలి. అలాగే సామాన్యమైన ధనలాభం అనేది కనిపిస్తుంది. కుంభరాశి వాళ్ళు ఏ పని చేసినా సరే అద్భుతమైన ధనలాభం లేకుండా ఎంతో కొంత ధనపరంగా మాత్రం ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు కొన్ని జాయింట్ సమస్యలు ఉన్నాయి. అంటే పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు మీనరాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. కాబట్టి వ్యాపారస్తులు ఎవరైనా సరే పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తుంటే మీనరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే సామాన్యమైన ధనలాభం ఉంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా మాత్రం ప్రయోజనాలు పొందే యోగం మీనరాశి వాళ్ళకు ఉంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే గోష్ఠాష్టమి. సకల దేవతా స్వరూపమైన గోమాతకు ప్రియమైన రోజు గోష్ఠాష్టమి సందర్భంగా ఓం సురభ్యై నమః అనే మంత్రం 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఓం సురభ్యై నమః ఈ మంత్రం చదువుకుంటే స్వర్గలోకంలో ఉన్న కామధేను అనుగ్రహం గోష్ఠాష్టమి ద్వారా ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతమైన విజయాలు చేకూరితే అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే గురువారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో గురుహోర ఉంటుంది. గురుహోర ఉన్న సమయంలో మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఔషధాలు స్వీకరించడానికి కూడా గురుహోర మంచిది. నూతన వస్తువులు వస్త్రాలు ధరించడానికి కూడా గురుహోర విశేషంగా సహకరిస్తుంది. కొత్తగా ఉద్యోగంలో చేరడానికి, పిల్లల్ని ఊయల్లో వేయటానికి, అంతేకాకుండా అన్ని రకాలైనటువంటి శుభ కార్యక్రమాలకు గురుహోర మంచిది. అయితే బ్యాంకులో డబ్బు దాచిపెట్టడానికి కూడా గురుహోర మంచిది. బ్యాంకులో గురుహోరలో డబ్బు దాచిపెడితే మీ ధనం తొందరలోనే రెట్టింపు అయ్యే సూచనలు ఉన్నాయని హోరాకాలాన్ని బట్టి చెప్పవచ్చు. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.